నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ గారు మూవీ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాని నుండి ఇంకా ఎటువంటి న్యూస్ బయటకు రావడం లేదు పెద్దగా. ఎలా ఉండబోతుంది అంటారు? రామ్ చరణ్ శంకర్ మూవీ మాత్రం మోస్ట్ అవుట్ స్టాండింగ్ మూవీగా ఉంటుంది. చాలామంది ఆగిపోయింది అనేటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ ఆగిపోలేదు. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉంది. షూటింగ్ జరుగుతుంది కాబట్టి దానికి అంత వాల్యూ ఉందన్నమాట. దాంట్లో సరికొత్త రామ్ చరణ్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు శంకర్. దాంట్లో కాస్ట్యూమ్ డ్రామా అన్నమాట. అందరూ ఆఫీసర్లు, సూట్లు, బూట్లు, ఫ్లైట్లు ఇవన్నీ కూడా మన తెలుగు సినిమాలాగా అనిపించదు, బాలీవుడ్ సినిమాలాగా కూడా అనిపించదు. ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉంటుందన్నమాట. ఇది కనుక దాని మీద కొండంత ఆశ పెట్టుకొని ఉన్నారు. ఓకే, ఇప్పుడు శంకర్ గారు మూవీ అంటే మనం చూసాం, ఐ కావచ్చు, అపరిచితుడు కావచ్చు. సో డిఫరెంట్ జోనర్స్ లో వస్తూ ఉంటారు. ఒక సినిమాకి టచ్ చేసిన జోనర్ ని ఇంకో సినిమాకి టచ్ చేయరు ఆయన. అంటే ఇక్కడ వాస్తవిక ప్రపంచంలో ఇండియాలో ఏమి జరుగుతుందో అది టచ్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మా సామాన్యుడు ఒక 10,000 రూపాయలు లోన్ తీసుకుంటే ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు. అలాగే నీరవ్ మోదీ ఒక 10,000 కోట్లు అప్పు చేస్తే వాళ్ళని వదిలేస్తున్నారు. ఇంకొకటి విజయమాల్య వాడో 10,000 కోట్లు అప్పు చేస్తే వదిలేస్తున్నారు. ఆదాని ఉన్నారనుకోండి, అంబానీ ఉన్నారనుకోండి, వాళ్ళు 25,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే వదిలేస్తున్నారు. ఈ 10,000, 25,000, ఈ 50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? అవన్నీ ప్రజలు దాచుకున్న డబ్బులు కాదు, అంతే కదా. బ్యాంకులో ప్రజలు దాచుకున్న డబ్బు, దాన్నేమో మన గౌరవ ప్రధానమంత్రి గారు మాఫీ చేస్తూ ఉంటున్నారు. మాఫీ చేస్తే ఎంతమంది మునిగిపోతారు? వాళ్ళు డబ్బు ఎప్పుడు ఇస్తారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? తెచ్చినా అప్పే కదా, మరి అప్పు ఎప్పుడు తీరుస్తారు? అదే కథాంశం. చాలా మంచి కథాంశం, నాకు చాలా బాగా నచ్చింది. చాలా హైలీ క్లాసిక్ మాట సినిమా మాత్రం. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఒక్కొక్క సినిమాలో ఒక న్యూ గెటప్, న్యూ లుక్ లో కనిపిస్తూ ఉంటారు. మరి కథానుగుణంగా ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అంశమే. చాలా బాగున్నాడు కదా మరి రామ్ చరణ్, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు అన్నమాట. అది ఎందుకంటే శంకర్ దృష్టిలో పడితే మాత్రం ఒక విచిత్రమైన గెటప్లో ఉంటాడు అన్నమాట. సరికొత్త రామ్ చరణ్ని చూపిస్తాడు ఆయన. మనకి ప్రపంచంలో ఇంతవరకు ఈ క్యారెక్టర్ మనం చూడలేదు, అలా ఇంతవరకు ఇలా చేయడం మనం చూడలేదు అనేటువంటి సరికొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. కాబట్టి శంకర్ సినిమా అంటే ఒక క్రెడిబిలిటీ భారతదేశంలో ఉంది. అంటే శంకర్ గారి సినిమాలు కూడా కొంచెం గ్యాప్ తీసుకునే, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంటుంది షూటింగ్ టైమింగ్ కి. రైట్, మరి ఈ సినిమా ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం? 80% అయిపోయిందమ్మా. ఈ సినిమా అయిపోయింది. ఈ సినిమాను కొనడానికి కూడా బయర్స్ సిద్ధంగా ఉన్నారు. చిన్న సినిమా కాదు, పాన్ ఇండియాలో చాలా పెద్ద సినిమా. అంటే దీనికి అంటే పెట్టుబడి సమకూరడంలో వీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఆ పెట్టుబడి వచ్చేసిన క్లైమాక్స్ కదా, ఇప్పుడు అది అయిపోతే ఇంకేముంది, 80% అయింది, ఇంకో 20% అవ్వాలి. అయిపోయిందంటే పర్వాలేదు. కానీ ఇంకోటి ఉంది, క్లైమాక్స్ అంటే ఇప్పుడు శంకర్కి ఎప్పుడు కూడా క్లైమాక్స్ లాస్ట్లో తీయడం అలవాట్లేదు, బిగినింగ్లోనే చేస్తాడు. లాస్ట్లో ప్యాచ్ వర్క్ అదే చేస్తారు, కానీ లాస్ట్లో క్లైమాక్స్ చేయడు. అది శంకర్ తాలూకు అలవాటు. కనుక అదిరిపోతుంది ఆ సినిమా మాత్రం. ఈరోజు చెప్తున్నాను, రామ్ చరణ్ సినిమా అదరహో. ఓకే, అండ్ శంకర్ గారి మూవీస్లో మనం చూస్తూ ఉంటాం, మన పక్కింటి ఒక ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగితే ఎలా ఉంటుంది, ఎక్కడో ఒక కల్పిత పాత్రలతో కల్పిత కథ కింద అనిపించదు. ఆ ఇన్సిడెంట్ మన పక్కింట్లోనే ఒక కుటుంబస్తులకు జరిగిందేమో, అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, లేకపోతే ఆ ఇంపాక్ట్ మన ఫ్యామిలీ మీద, మన చుట్టుపక్కల మీద ఏ విధంగా పడుతుంది అన్నట్టుగా ఉంటుంది. సో ఈ మూవీలో ఎలా చూపించబోతున్నారు? డెఫినెట్గా, ఎందుకంటే ఆయన మోస్ట్ లాజికల్గా ఆయన అవార్డు సినిమాలు ఎక్కువగా చూడడం వల్ల అవార్డు సినిమాల్లో మనకు కనిపించేది ఏమిటి, సార్థకత, స్వచ్ఛత, న్యాచురాలిటీ ఎలా ఉంటుందో అలాగే ఆర్టిస్టులు బిహేవ్ చేస్తారు. వాళ్ళు యాక్ట్ చేయరు, దే బిహేవ్స్. అంటే ఏంటి, మీకు పాత్ర ఏ పాత్ర అయితే ఇచ్చారో దాన్ని మీరు బిహేవ్ చేస్తారన్నమాట. అందుకు మీ యాక్టింగ్ మాకు కనబడదు. అది ఒక స్టాండర్డ్స్ మాట. ఇప్పుడు ఆస్కార్ లెవెల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో ఆర్టిస్టులు చూపిస్తాడు. గనక శంకర్ సినిమాలో
అందంగా హీరోయిన్ కానీ హీరో కానీ అందంగా ఆవిష్కరిస్తారు. మీరు చెప్పినట్టుగా ఆ క్యారెక్టర్లు హీరో కానీ హీరోయిన్ కానీ మన పక్కింట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ లాగా, మన వీధిలో మన కళ్ళ ముందు తిరుగుతున్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అండ్ శంకర్ గారి మూవీలో మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యూజిక్. అమ్మో కంపేర్ చేస్తే వేరే సినిమాలతో కంపేర్ చేస్తే డిఫరెంట్ మ్యూజిక్ ఉంటుంది రైట్. ఒకేసారి వినగానే అంత ఎక్కకపోయినా వినే కొలది వినసంపుగా అనిపిస్తూ ఉంటుంది. సో మ్యూజిక్ ఏ విధంగా ఉండబోతుందండి? మ్యూజిక్ అంతకుముందు ఇళయరాజా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఇళయరాజా దగ్గర నుంచి ఎంత పిండుకోవాలో అంత పిండుకున్నాడు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అనమాట. ఏఆర్ రెహమాన్ అంటే వింటున్న కొద్దీ మధురంగా ఉంటుంది. మొదటి విన్నప్పుడు ఏదోలా ఉంటుంది, రెండోసారి విన్నట్టు ఏంటంటే బాగుంది అనిపిస్తుంది. తర్వాత పిక్చర్ బికేమ్ మ్యాడ్ ఆఫ్టర్ ద సాంగ్. అందువల్ల ఆయనకి అట్లాంటి మాధుర్యాన్ని దగ్గర పిడికెట్లో పెట్టుకొని సినిమాకి అందిస్తున్నాడు శంకర్. ఓకే. నెక్స్ట్ హీరోయిన్ కూడా ఏదో బొమ్మలాగా నుంచోబెట్టి అలా పంపించి ఇలా చేయరు శంకర్ గారు. తనకి కూడా ఓన్ క్యారెక్టర్ ని సృష్టిస్తారు. తనకు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ ఉంటుంది సినిమాలో. ముఖ్యంగా చాలా ప్రాణం పోస్తారు పాత్రలకి. అంటే ఎక్స్ట్రాగా యాక్ట్ చేస్తే ఒప్పుకోడు. అలాగే కొంచెం లెవెల్ రేంజ్ శృంగారం ఉందనుకోండి, శృంగారం ఉంటే నిజంగా శృంగారాన్ని శృంగారంలాగే యాక్ట్ చేయాలి. శృంగారం అని చెప్పేసి కొంచెం దూరంగా ఉండి ఇది శృంగారం అనుకోమంటే ఆయన అనుకోడు. శృంగార సన్నివేశాల్లో నటించినప్పుడు శృంగారం వనకపోయి, అంతేగాని అనుకోండి అంటే ఎలాగవుతుంది, ప్రేక్షకులు అనుకుంటారా? అనుకోరు. ఇలా అన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ రాజీ పడకుండా సినిమాని చేస్తారు శంకర్ గారు. ఓకే. సో హీరోయిన్కి సంబంధించిన అప్డేట్స్ ఏం చెప్తారు మీరు? ఈ సినిమా తయారవుతుందమ్మా, తొందరలో సినిమా రిలీజ్ అవుతుంది. వేసవిలో మాత్రం ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఒక విశ్వాసం మాకుంది. వేసవి కాలానికి సంబంధించి కూడా ఆ మార్పులు అటు ఇటుగా జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి గారి సినిమా లేకపోతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వచ్చు అంటున్నారు. లైక్ ఇట్లా ఉన్నప్పుడు శంకర్ గారిది కూడా రిలీజ్ మారే ఛాన్సెస్ ఉన్నాయా? లేదమ్మా, చిరంజీవి గారి సినిమా వస్తుంది, రామ్ చరణ్ సినిమా వస్తుంది, బన్నీ సినిమా వస్తుంది. మరి ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా. ఎందుకంటే వేసవిలో సినిమాలు వచ్చినట్టయితే 4 పైసలు వెనకేసుకుంటారు. వేసవి దాటిపోయిందంటే ఇంకేముంది. వేసవి అంటే అందరూ స్కూల్ సెలవులు ఇస్తారు, కాలేజీ పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, సినిమాలు విపరీతంగా వెళ్తారు. అంటే ఆ సెలవులు 45 డేస్ కూడా కుమ్మేస్తారు సినిమాలు అన్నమాట. సినిమాలు ఎవరు వదలరు. ఇంట్లో తల్లిదండ్రులు వద్దన్నప్పుడు కూడా వెళ్తారు, సినిమాలు చూస్తారు, బాగా సొమ్ములు ఇస్తారు అనమాట. అది మరి ఈ సినిమా రామ్ చరణ్ గారి కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? కెరీర్ ప్లస్ ఏంటమ్మా, కెరీర్కి ఇది ఒక అట్రాక్టివ్ పాయింట్. ఇది కెరీర్కి అయితే ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అన్నమాట అది. ఎందుకంటే ఆయన మన శంకరు మామూలుగా వదిలేడు కదా ఆర్టిస్ట్ని. నడక దగ్గర నుంచి, చూపు దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి, ఫైట్స్ దగ్గర నుంచి ఆయనకి ఎలా కావాలో అలాగే తీసుకుంటాడు. అది ఆయన విశేషం. ఇంకా డెఫినెట్గా రామ్ చరణ్కి ఒక ల్యాండ్ మార్క్ చిత్రం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.